బ్రదర్ నమస్తే, మీ పేరు? నా పేరు జైపాల్ అండి. ఏం చేస్తారు బ్రదర్? నేను కన్సల్టెన్సీ చేస్తూ ఉంటాను. ఏంటి ఇంకొక 6 నెలల్లో కొడాలని యాక్టివ్ అవుతాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు దాని గురించి? కొడాలని యాక్టివ్ అవడం ఏంటి? దేనికి యాక్టివ్ అవటం? అతను గుర్తుందో లేదు, ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రిగా చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని పెద్ద మగోళ్ళ చెప్పాడు కదా. చెప్పాడు, దానికి తగ్గట్టుగానే ఎలక్షన్ రిజల్ట్ వాళ్ళ నియోజకవర్గం రాకముందే 4 రౌండ్లు అవ్వగానే అక్కడ నుంచి పారిపోయాడు. సరే ఎలాగో పారిపోయాడులే చెప్పి అనుకున్న అన్న ప్రకారమే ఉన్నాడు అనుకున్నారు. తర్వాత ఈయన ఎక్కడ ఆడి చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి లోపలేస్తారని చెప్పి 18 నెలలు హార్ట్ బైపాస్ చేయించాను, ఇంకోటి చేయించానని చెప్పి జాకెట్ ఒకటి వేసుకొని తిరిగాడు. అయిపోయింది, అంతవరకు అయిపోయింది, బాగానే ఉంది. అలా ఉండాలి కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను యాక్టివ్ అవుతాను, నేను పోరాడతాను, ప్రజల పక్షాన్ని ఏ రోజున పోరాడే వీళ్ళు. ఇప్పుడు మన ఓట్లు వేసింది ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా. వీళ్ళు పోరాడితే వీళ్ళకి ఓట్లు వేయాలి కదా. వీళ్ళు ఒకవేళ ప్రజలకు మంచి చేస్తే వీళ్ళకే ఓట్లు వేస్తారు కదా. వీళ్ళకి ఎందుకు వేయలేదు? ఇవన్నీ ఈ డమ్మా బుస్కు మాటలన్నీ పక్కన పెట్టి ఆడు నిజంగా మగోడైతే అలాగే దాక్కుండా తిరగమను. ఎందుకని అలాగే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి. అతను తెలుసుకోకపోతే మళ్ళీ తెలుసుకోమను. అతను మాజీ ముఖ్యమంత్రి. ఇంకా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఇవ్వమని చెప్పి అనేక దఫాలుగా అనేక వర్గాలు ప్రతి చోట్ల కూడా మనం చూస్తూనే ఉన్నాం. గత 6-7 నెలల నుంచి ఇలాగే యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా ప్రతినిధులు కానీ అడుగుతున్నారు. ప్రజలు డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నారు. వాళ్ళు ఇంకెందుకు, ఇంకా ఇచ్చాము ఆల్రెడీ ఒకసారి, ఏదో చేస్తారనుకోండి, ఏదో అయింది, ఇంకా అతనికి అవకాశం ఛాన్స్ లేదని చెప్పారు. ఇంక వచ్చి ఈయన పోరాడేదే ఉంది కాబట్టి ఆడు శుభ్రంగా అన్న మాట ప్రకారం కనీసం అలాగన్న మాట మీద నిలబడ్డాడని ప్రజలు అనుకుంటారు. కాబట్టి అలా ఉండిపోవడం ఉత్తమం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ 18 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉంది. అసలు డెవలప్మెంట్ ఏం కనపడట్లేదు. గతంలో జగన్మోహన్ హయాంలోనే డెవలప్మెంట్ పరంగా కానీ సంక్షేమ పథకాల విషయం కానీ సూపర్ ఎక్స్ప్రెస్లా నడిచింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అలా మాట్లాడేది ఎక్కడ? ఛానల్లోనా? ఛానల్లో అసలు ఛానల్ ఉందే జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం. అలా భజన చేసి 2024లో ఆ జగన్మోహన్ రెడ్డిని అతని పార్టీని ఏ పరిస్థితికి తీసుకొచ్చారో మనం చూసాం. మళ్ళీ అదే పాచింతకి పచ్చలాగా అప్పుడు చింపాడు, అప్పుడే పొడిచాడు, అప్పుడే ఎరగదీశాడని ఈ డైలాగులు చెప్పుకుంటా పోతే ఇంకోసారి ఆ 11లో ఒకటి పోయి ఇంకొకటి మిగులుద్ది. ఎందుకంటే ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ రోజును చూస్తే ఎవరు కూడా మాకు ఉపాధి అవకాశాలు లేవని కానీ, ఏది ఇసుక పేసడం వల్ల మేమంతా ఇలా రోడ్డును పడ్డామని కానీ ఎక్కడన్నా ఉందా? మీరు ఆల్రెడీ ప్రజాప్రతినిధులు మీరు కూడా తిరుగుతూనే ఉన్నారు మీడియా ప్రతినిధులుగా రోడ్ల మీద. జనాలందరూ ఎవరి కాదు స్వేచ్ఛగా, ఎవరి అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం యొక్క విజయం. ఆ కూటమి ప్రభుత్వం విజయం అంటే ప్రజా విజయమే. ప్రజలు స్వేచ్ఛగా భారతదేశంలో మనకున్న హక్కులు మొత్తం ఏ విధంగా ఉండాలో ఆ హక్కులు మొత్తం పూర్తిగా వినియోగించకుండా స్వేచ్ఛగా బతుకుతున్నాం. 2019 నుంచి 2024 వరకు ఆ స్వేచ్ఛ అనేది భారతదేశంలో ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కొరవడింది. అది మీకు అందరికీ తెలుసు. అలా కొరవటం వల్లే ఆ స్వేచ్ఛ అనేది 2024 ఎన్నికల్లో వచ్చింది. కాబట్టి దానికి సంబంధించిన ఫలితం ఎలా ఉంటుందో ఆ రోజు చూపించారు జనం. అంటే ముఖ్యంగా మాట్లాడుతూ ఏదైనా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకు వేడుకలు జరుగుతున్నాయో ప్రతి నాయకుడు కూడా మాట్లాడుతూ విద్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. అసలు డెవలప్మెంట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చేసుకున్న మంచి నేరు చెప్పుకోలేకపోతే అందుకే ఓడిపోయని చెప్పి కూడా ప్రతి నాయకుడు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? అసలు ఏమి చేయకపోయినా మేము అది చేసాం గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుంటే వాళ్ళు చేసిన మంచి చెప్పుకోవాలి. వాళ్ళు మంచి అనేది లేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చేసింది మొత్తం దుర్మార్గం కాబట్టి దుర్మార్గం వాళ్ళు చెప్పకపోయినా జనాలందరూ తెలిసింది. అంతే తప్ప వాళ్ళంటూ చేసినట్టు మంచి అంటూ ఏం లేదు. ఏంటి ప్రజలు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని ఎప్పుడూ కోరుకోవట్లా. కేవలం రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయిన ఆ వైసీపీ బ్యాచ్, ఆ వైసీపీ లీడర్స్ కోరుకుంటున్నారు తప్ప ఎవడో కోరుకోవట్లేదు. నిన్న చూస్తే వాళ్ళు మందు తాగేసి కేకులు ఒకరి ముఖం ఒకటి పూసుకుంటా ప్రజాప్రతినిధులా వ్యవహరించట్లా. మేము చంద్రబాబు గారి పుట్టినరోజు జరుపుతూ ఉంటూ ఇంకా ఇతరత్ర వేరే వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు తప్ప కానీ వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉండి ఆడవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని చూసుకుంటా వాళ్ళ మీద పడతా ఒకరి ముఖం ఒకరికి కేకులు పూసేసుకుంటా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక వాళ్ళు చేసేది అరాచకమే కాబట్టి అరాచకం కంటిన్యూషన్ చేస్తూ ఉంటారు తప్ప ఏం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ కోరుకోవట్లేదు. అతను శుభ్రంగా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోయినా కానీ అతని గురించి ఆరాధించే మనిషి కూడా ఎవడో ఆంధ్రప్రదేశ్లో లేడు. అంటే ఇంకా మాట్లాడుతూ జగన్మోహన్ 2029లో మేమే వస్తాం, వచ్చాక కూడా అంత చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ప్రతి నాయకుడు కూడా.
ఏం చెప్తారు? తన కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున్న మేమే వస్తాము, వచ్చాక ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అంత చూస్తున్న కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారన్న. మరి దాని గురించి ఏంటి? మామూలుగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఒకనరే నా కొడుక నిన్ను కొడతాను రాని నేను ఎవరినన్ను అన్నాను అనుకో, అతను వెంటనే అతను ఒకవేళ వెళ్ళి కేసు పెట్టినా లేదనుకో, ఆ వీడియో వైరల్ అయినా సుమోటాగా తీసుకొని కేసు నమోదు చేసి నాకు చర్యలు తీసుకోవడం, నా మీద కఠిన చర్యలు తీసుకోవడమో లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం చేస్తారు. మరి మేము వస్తే మేము నరుకుతాము, పొట్టేళ్ళని నరుకుతాము, రఫా నరుకుతాము అని ఓపెన్ స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తుంటే ఏం చేస్తున్నారు అధికారులు, ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒకరిని డైరెక్ట్గా అరే నేను కొడతాను, నేను చంపుతానంటేనే ఇలా చేసినప్పుడు మేము చంపేస్తాం, మేము వస్తాము, ఆయన జైలు వేస్తాం, వీళ్ళు జైలు వేస్తాం అంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఏం చేస్తున్నారు చూడాలి కదా. అసలు ఏంటి వీళ్ళు ఎంత అరాచకంగా మాట్లాడుతుంటే కనీసం ఈ దౌర్జన్యాన్ని అడ్డుకోవాలనే ఇది ఉండాలి కదా. డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవట్లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. అంటే మెడికల్ కాలేజ్ విషయంలోకి వస్తే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది, ప్రైవేట్ చేస్తే ప్రజలందరూ నష్టపోతారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటన్న మీ ఉద్దేశం ప్రకారం? ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం మీద నడుస్తుందని చెప్పి పర్టికులర్గా చెప్పారు. పీపీపీ పద్ధతిలో ఇప్పటికే చాలామందికి, ఇప్పుడు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తీసుకుంటే బాండమ్మ గారు అనేక మందికి టిఫిన్ బళ్ళు ఇవ్వటం, ఏంటి వాళ్ళ జీవనోపాధి కోసం ఒకటి ఇవ్వటం, తోపుడు బళ్ళు ఇవ్వటం, ఇలా రకరకాల పనులు చేస్తా పీపీపీ పద్ధతిలో చేస్తుంటే ప్రజలకు ఎక్కడ మంచి జరుగుతుంటే వైసీపీ నాయకులకి, వైసీపీ ఉన్న వాళ్ళకి రుచించదు కాబట్టి ప్రజలకు మంచి జరగడం కోరుకోరు కాబట్టి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. పీపీపీ పద్ధతి ద్వారా ప్రజలు నష్టపోతే, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలు నష్టపోతే ప్రజలు కదా రోడ్డు ఎక్కాలి, వీళ్ళకేం పని, వీళ్ళు ఎందుకు ఎత్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ప్రజా సమస్యలు లేదంటే ప్రజా వ్యతిరేక పాలన జరిగినప్పుడు ఖచ్చితంగా కమ్యూనిస్టు భాజాలు ఉన్న వాళ్ళు కమ్యూనిస్టులు స్పందిస్తారు. వాళ్ళు కూడా ఆ పద్ధతి ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ రోడ్లు ఎక్కిన దాఖలాలు లేవు. వీళ్ళు ఏంటంటే ప్రజలకి మంచి జరగడం వీళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా సైకో సిద్ధాంతాలే కాబట్టి ఇలా ఉండేది. వీళ్ళు ఈ విధంగా ప్రజలకు మంచి జరగడం అడ్డుకోవడం కోసమే ఈ విధానం ఎత్తుకున్నారు. అది కూడా అవన్నీ కూడా వాళ్ళు ఇంట్లో ఆఫీసులో కూర్చొని ఎవరు ప్రతి వాళ్ళు సంతకాలు పెట్టేసుకున్నారు. దారిని పోయే వాళ్ళు అమ్మ రెండో సంతకం పెట్టనంటే వాళ్ళకేం తెలియదు, ఊరినే సంతకం పెట్టమన్నారు, పెట్టారనుకోండి, పెట్టిన తప్ప వాళ్ళకు పూర్తి అవగాహనతో ఈ విధానం ప్రభుత్వం ఇలాగ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంది కాబట్టి దీన్ని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఒక్కడన్నా మాట్లాడి సంతకం పెట్టినోడు ఉన్నాడా? అలాగే ఉంటే వాళ్ళు ఎంత వైరల్ చేసుకునేవాళ్ళు. కాబట్టి పీపీపీ పద్ధతిని ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు, ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అమలు చేసిన దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందుతుందో ముందు తరాలకు తెలుసుద్ది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం కూడా చూస్తామని కూడా మేము చెప్తున్నాం. అంటే ముఖ్యంగా ప్రజలు మీ ప్రభుత్వమే మీ ప్రభుత్వం విఫలమైపోయింది, ప్రజల ఆదరణ బేపచ్చంగా ఉంది మాకు, వాళ్ళందరికీ వాళ్ళే వచ్చి మాకు సంతకాలు పెట్టారు, కానీ మీ ప్రభుత్వం వాళ్ళు మోసం చేశారని చెప్పి కూడా మాట్లాడుతూ మీరందరూ ఎవరైతే కోటి సంతకాలు పెట్టారో వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసేలాగా మీరు మాట్లాడుతున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు చెప్పింది అదే, కోటి సంతకాలు ఎవరు పెట్టాలా, కోటి సంతకాలు పెడితే ఓటింగ్ పడేది కదా. కోటి సంతకాలు ఒక్క మెడికల్ కాలేజీల విషయంలోనే కోటి సంతకాలు పెడితే మిగతా అన్ని అంశాల మీద మరి కనీసం 5-6 కోట్ల మంది అన్న ఎలా అనుకున్నారు కదా. ప్రజలు ఎవరు రోడ్లు ఎక్కుతున్నారు? వీళ్ళకి మద్దతుగా వీళ్ళు చేసేది కరెక్ట్ అని చెప్పి వీళ్ళకి మద్దతుగా ఎవరు వస్తున్నారు? ఎవరు అట్లా వీళ్ళు సంతకాలు పెట్టించుకొని చిన్నపిల్లలతో సంతకాలు పెట్టించుకోవడం, స్కూల్ పిల్లలతో ఎలిమెంటరీ పిల్లలతో సంతకాలు పెట్టించుకోవడం, వాటిని జిరాకులు తీసుకోవడం, మొత్తం పేపర్ మొత్తం ప్రింట్ చేసుకొని వాటిని తీసుకుని వెళ్ళి బండిల్స్ అక్కడ వేసారు. అక్కడ వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. ప్రజల మటుకి కూటమి ప్రభుత్వం చేసే ప్రతి చర్యని ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి కూటమి ఇంకో 15-20 సంవత్సరాలు కూడా ఇలాగే కొనసాగాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు.